నమస్తే. నేను ప్రియాంకారావు. సింహం ఇది ఏపీలో ఎవరో అందరికీ తెలుసు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో సింహం సింగిల్‌గా వస్తది అని చెప్పేసి డైలాగ్ వేసిన వాళ్ళే. మరి ఇప్పుడేమంటున్నారు? సింహం పులి అయిపోయింది. మేము కాక్రోచ్‌లమి అంటున్నారు. అసలు కాక్రోచ్ అంటే దాని మీనింగ్ ఏంటి? అసలు ఈ కాక్రోచ్ వర్డ్‌ని వాళ్ళు ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు అనే దాని మీద క్లారిటీ ఉందా అని చాలామంది క్వెషన్స్ వేస్తున్నారు. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. ఏపీలో పులి సింహం రెండే వెళ్ళిపోయాయి. ఇప్పుడు కాక్రోచ్లు వచ్చినాయి. ఏం చేద్దామని? ఒకప్పుడేమో పులివెందుల పులి అన్నారు. ఉమ్, తర్వాత మొన్న 2024 ఎలక్షన్ ఏమో సింహం సింగిల్గానే వస్తుంది మరి అని చెప్పి డైలాగులు వేశారు. ఇప్పుడు ఆయనేమో డైరెక్ట్గా మీడియా ముందు నేను ఒక కాక్రోచ్ నేను అవును. ఆంధ్రప్రదేశ్లో నేను కాక్రోచ్ అని చెప్పేసి ఆయన అన్నారు. ఎందుకు అంటున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించకుండా ఇలా అంటున్నారా అని అంటే ఆలోచించకుండా అంటున్నా. ఆయనకి రాజకీయాలు బాగా తెలుసు. ఆయన రాజకీయాల వ్యూహాలను ఎప్పుడు నిత్యం పండుతూ ఉంటారనేది కొలిక్పూడి శ్రీనివాస్ గారు చెప్పారు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో. అవునవును. ఆయన ఏది పబ్జీ ఆడుకుంటూ కూర్చోరు, నిరంతరం రాజకీయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు, ప్రత్యర్థిని ఏ విధంగా దెబ్బతీయాలి అనేది ఆలోచిస్తుంటారు, ఆయన్ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పి కొలిక్పూడి శ్రీనివాసరావు గారు అప్పట్లో చెప్పారు 2024 ఎన్నికలకు ముందు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను పులిని కాదు సింహాన్ని కాదు నేను కాక్రోచ్ని అంటున్నారు. ఇప్పుడు క్యాడర్ ఏమో పులి సింహం అంటున్నారు, ఈయనేమో కాక్రోచ్ అని అంటున్నారు. ఇక్కడ వైరుధ్యం కనపడుతుంది. ఎందుకనంటే పులివెందుల పులి అనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి డైలాగు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా. సింహం 2024లో సింగిల్గా వచ్చింది, ఏమైపోయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు కాక్రోచ్ అని అంటున్నారు. కాక్రోచ్ అంటూ చాలా అర్థం ఉంది. ఎందుకనంటే 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఘోరంగా ఓడించింది ఎవరంటే యూత్, కాక్రోచ్లే. ఎందుకు కాక్రోచ్లు అంటే ఈయన ప్రత్యేక హోదా అని చెప్పి కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళారు 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో. నేను ప్రత్యేక హోదా మెడలు వంచి కేంద్రాన్ని తీసుకొస్తాను, అదొక్కటే సంజీవిని మనకి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగిపోతుంది, మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఇక అసలు మర్చిపోవడమేను రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు, నేనే కాపాడగలను, ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తాను అని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు బాగా విన్నారు. ఎవరు? టీనేజ్లో ఉండేటువంటి వాళ్ళు, ఆల్మోస్ట్ టీనేజ్ అందరూ, అందరూ టీనేజే. 90% ఈయన టచ్ చేసినటువంటి వాళ్ళందరూ టీనేజే అప్పుడు. సరే, నమ్మారు, ఓట్లు వేసారు వాళ్ళు. దాదాపు ఏజ్ అదే కదా, యూనివర్సిటీ అంటే డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీ అంటే ఓటు హక్కు వచ్చి ఉంటుంది కదా. ఫ్రెష్ ఓటర్స్ అంతా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేసారు. 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే ఏం చెప్పారు? దేవుడి దయ, ప్రత్యేక హోదా అనేది మనం చేయగలిగింది ఏం లేదు, నరేంద్ర మోడీ గారు పవర్ఫుల్ లీడరు, ఆ తర్వాత పవర్ఫుల్ లీడరు అమిత్ షా గారు, వాళ్ళకి చెప్పే ఏదైనా నేను రాష్ట్రంలో చేస్తాను అని చెప్పి ఈ డైలాగ్ చెప్పారు ఆయన. ఇది విన్న తర్వాత యూత్ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గరికి వచ్చి చెప్పింది ఏంది? ప్రత్యేక హోదా. ఇప్పుడేమో దేవుడి దయ అంటున్నారు, మనం ఏం చేయలేము అని అంటున్నారు. ఇదేంది జగన్మోహన్ రెడ్డి గారి మాటని మనం మోసపోయామా అనేటువంటిది బాగా నాటుకుపోయింది. ఒకటి ఏంటంటే సైకలాజికల్గా గమనించాల్సింది, టీనేజ్లో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అది అంటిల్ ద డెత్ గుర్తుంటుంది జనరల్గా. అది సైకాలజిస్టులు చెప్పేట మాట. మిగతా ఏజ్ వచ్చిన తర్వాత 40 years తర్వాత ఏదన్నా చెప్పినా కానీ వింటారు, తర్వాత ఏదో బిజీ లైఫ్లో మర్చిపోతారు, వదిలేస్తారు. కానీ టీనేజ్లో ఏదైతే నాటుకుంటుందో బుర్రకి అది క్యారీ అవుతుంది, అంటిల్ ద డెత్ క్యారీ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టీనేజ్లో ఉన్నప్పుడు యూత్కి ఏం చెప్పారో అది మర్చిపోరు. ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? అప్పుడేదో 20, 23, 21 ఉంటాయి. వాళ్ళ ఏజ్ ఇప్పుడు 30 లోపల ఉంటాయి, అంతే కదా. వాళ్ళు మర్చిపోరు. రేపు ఎలక్షన్లో ఈ కాక్రోచ్లు బొద్దింకులే ఇయ్యేగా బొద్దింకులు. ఈ బొద్దింకులు
జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కాటేస్తాయి అని చెప్పి ఆయనకి తెలిసి ఉంటుంది బహుశా. ఆయనకేం అమాయకుడు కాదు కదా, ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. అందుకే నేను కూడా ఒక కాక్రోచ్ని అని మొదలుపెట్టారు. ఇప్పుడు నేను పులిని కాదు, సింహాన్ని కాదు, నేను కూడా ఒక కాక్రోచ్ని అని చెప్పి మొదలుపెట్టి ఉంటారు. అంటే మీరు అన్నది బాగానే ఉంది సార్. కాక్రోచ్ అనడానికి కూడా ఆయన లింకప్ చేసుకున్నారు. అక్కడ ఎలానా ఎగ్జామ్ పేపర్స్ మీద ఫైట్ చేస్తున్నారు, వీళ్ళు కూడా డిఎస్సి పేపర్స్ లీక్ అయినాయి అనేది నినాదం సేమ్ కంపేర్ చేసుకున్నారు. కానీ ఇది ఒకటి అవ్వదు కదా. ఇప్పుడు కాక్రోచ్ అవసరం ఏపీలో ఏమొచ్చింది? కాక్రోచ్ పార్టీ అనేది, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఓవరాల్గా వాళ్ళు ఆన్లైన్ రాజకీయ పార్టీ, స్వచ్ఛంద సంస్థ, ఆన్లైన్ సంస్థ. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆన్లైన్లో క్వశ్చన్ చేయడానికి, ప్రభుత్వాలను నిలదీయడానికి, విధానాలు నిలదీయడానికి ఏర్పడినటువంటి పార్టీ. అది ఒక ఆన్లైన్ పార్టీ. సో అది జాతీయ స్థాయిలో జాతీయ అంశాల మీద రెస్పాండ్ అవుతుంది. సరే, ఇక్కడ ఒకవేళ రాష్ట్రంలో నిజంగానే డిఎస్సి పేపర్ లీక్ కావటం లేదంటే అవకతవకలు ఉంటే ఖచ్చితంగా కాక్రోచ్ పార్టీ ఈ ఇష్యూని కూడా టేకప్ చేసి ఉండేది. ఖచ్చితంగా చేసి ఉండేది. స్టూడెంట్స్ కోసం ఏర్పడింది. స్టూడెంట్స్ కోసం, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ యూత్ ఉన్నారు కదా. ఇప్పుడు రాసినటువంటి వాళ్ళు దాదాపు 160,000-170,000 మంది ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు కాక్రోచ్ పార్టీతో అప్రోచ్ అవుతారు కదా. వీళ్ళు కూడా కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ లేదంటే ఫేస్బుక్ వీళ్ళు కూడా రిజిస్టర్ అయి ఉంటారుగా. మరి వాళ్ళు ఇన్వాల్వ్ కావాలిగా, ఖచ్చితంగా అవుతారుగా. మరి ఇన్వాల్వ్ కాలేదంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ కాక్రోచ్లు చేస్తున్నటువంటి డిఎస్సి వ్యవహారం కరెక్ట్ కాదు అనేదిగా. అంతేగా, ఆటోమేటిక్గా. ఇంకొక విచిత్రమైన పరిణామం ఏంటంటే, నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీలు హ్యాక్ చేశారంటే ఎవరు హ్యాక్ చేశారు, ఇది కావాలని కుట్ర పడుతున్నారు, బీజేపీ వాళ్ళు కుట్ర, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర, లేదంటే ఇది కూటమి కుట్ర అని చెప్పేసి మొదలు పెట్టారు మళ్ళీ ఇవాళ ప్రచారం. ఎందుకు మొదలు పెట్టారు? ఇలా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక జాతీయవాదం వినిపించడానికి వెళ్ళారు. సో కాబట్టి ఈ అంశాన్ని ఫ్లేవర్ చేస్తే డైవర్షన్ అవుతుందేమో, పవన్ కళ్యాణ్ గారిది డైవర్షన్ కావాలి. ఇప్పుడు ఆయన కూడా అక్కడ యూత్కి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తున్నారు ఢిల్లీ వెళ్ళి. సో ఆయన ఢిల్లీ వెళ్ళి ఈ జాతీయవాదము లేదంటే ఈ యూత్ కాక్రోచ్ల గురించి మాట్లాడుతున్నాడు ఆయన కూడా. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి కాక్రోచ్లు ఏంటి, హ్యాక్ చేశారు ఫేస్బుక్ అను తర్వాత ఇన్స్టాగ్రామ్ అని చెబుతున్నారు. నిజంగా ఇప్పుడు హ్యాక్ చేస్తే, ఇప్పుడు గతంలో ఈ కాక్రోచ్ పార్టీ పెట్టినప్పుడు, కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినప్పుడు 2 మిలియన్ ఆల్మోస్ట్ 20 మిలియన్స్ వచ్చేసారు కదా వారం రోజుల్లో. అలాగే ఫేస్బుక్లో, మన ఎక్స్లో కూడా వాళ్ళకి లక్షలాది మంది రిజిస్టర్ అయ్యారు కదా, వాళ్ళ వెబ్సైట్లో కూడా రిజిస్టర్ అయ్యారు కదా. ఇప్పుడు వీళ్ళకి కూడా అంత ఫాలోయింగ్ ఉంటే, నిజంగా హ్యాక్ చేసి ఉంటే మళ్ళీ ఓపెన్ చేసుకుంటే ఇమీడియట్గా రిజిస్టర్ అవుతారు కదా. నేననేది హ్యాక్ చేయమని చెప్పి చెప్పట్లేదు, హ్యాక్ చేసిందని సపోర్ట్ చేయట్లా. నిజంగా వీళ్ళు చెప్పినట్టు కూటమో లేకపోతే బీజేపీ హ్యాక్ చేస్తే హ్యాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వాళ్ళ పేజీలు హ్యాక్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఎవరికి ఉంటుంది అంత? ఇప్పుడు డిఎస్సిని మీద ఫైట్ చేస్తున్నాం కాబట్టి హ్యాక్ చేశారు ఈ ప్రచారం రాకుండా అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్లస్ 2 ఏళ్లకు సంబంధించినటువంటి వైఫల్యాన్ని మేము వాటిలో పోస్ట్ చేసాము, అవన్నీ ఎలివేట్ కాకుండా ఉండటానికి వీటిని మొత్తం క్లోజ్ చేయించారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ, వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఫైటింగ్, ఇప్పుడు కాక్రోచ్లు చేస్తున్నప్పుడు జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ ఏం చేయలేకపోతుంది కాక్రోచ్ జనతా పార్టీని, యూత్ నిజంగా ఫాలోయింగ్ ఉంటే. మరి వీళ్ళు నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక నిజంగా వ్యతిరేకమైన విధానాలు తీసుకుంటే పబ్లిక్ మీ వెంట వస్తారు కదా. అంతే కదా, ఇప్పుడు మీ వెంట ఖచ్చితంగా వస్తారు, వచ్చిండే వాళ్ళే. మరి వస్తే మీకు ఇదంతా ఎందుకు? మాది ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేశారు, లేదంటే ఫేస్బుక్ హ్యాక్ చేశారు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఏం చేసినా నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే కనుక ఖచ్చితంగా మీ పార్టీని ఫాలో అవుతారు. అంటే మీ పార్టీ అంటే వాళ్ళ పార్టీ అనే కాదు, ఏ పార్టీ. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీతో ఎందుకు వెళ్తున్నారు? వ్యతిరేకత. ఇప్పుడు వాళ్ళే ఇంతకుముందు ఎవరికి పరిచయం లేరే, మరి ఎందుకు వెళ్తున్నారు? అదొక వేదిక, దాంట్లో జెన్యూనిటీ ఉంది కాబట్టి, వాళ్ళు చేసే టేకప్ చేసే జెన్యూనిటీ ఉంది కాబట్టి వెళ్తున్నారు, లేదంటే వెళ్ళరు కదా. సో కాబట్టి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము హ్యాక్ అయినాయి, డైవర్షన్ పాలిటిక్స్ ఇలా కాదు, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఎగ్జాక్ట్గా ప్రజలకి నిజంగా న్యాయం చేయాలనుకుంటే పోరాడాలి. అప్పుడు సమాజం కూడా హర్షిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు 2004లో పాదయాత్ర చేశారు. 2004 ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు వీళ్ళకి మీడియా లేదు కదా.
మరి ఆ రోజు అన్ని పేపర్లు ఎందుకు ఆయన్ని కవర్ చేయాల్సి వచ్చింది? పబ్లిక్ ఆయనతో ఉన్నారు కాబట్టి. సో పబ్లిక్ ఎవరితోటైతే ఉంటారో వాళ్ళ వైపు మీడియా వస్తుంది, సోషల్ మీడియా వస్తుంది, అందరూ వస్తారు. అలా కాకుండా చేయాల్సిన పని చేయకుండా ఏదో 2 రోజులు వచ్చేసి ఏదో మాట్లాడి వెళ్ళిపోయి నా హైజాక్ చేశారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్తే దాన్ని ఎఫెక్ట్ ఉండకపోగా సమాజానికి నష్టం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.